హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇటువైపు కొన్ని వచ్చినాయి. ఇంకా ఈరోజు కొద్దిగా ఆకుకూర కోసేస్తున్నాను. పింక్ రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ కొన్ని టేబుల్ రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి. పింక్, ఎల్లో, 8-9కి అలా ఓపెన్ అవుతున్నాయి. ఈ ఫ్లవర్స్ ఎర్లీ మార్నింగ్ రావు, చిన్న కొమ్మ పెట్టినా వచ్చేస్తే చాలా బాగుంటాయి. మెంతి కూర, ఇక్కడ కొన్ని నేను మెంతులు వేశాను. ఇక్కడ ఖాళీ ఉంది ప్లేస్ అని బాగా వచ్చింది, రోజు కోసేస్తున్నాను. పారిజాతం ఫ్లవర్స్, ఈరోజు కొన్ని పారిజాతం ఫ్లవర్స్ వచ్చినాయి. కొన్ని పారిజాతం ఫ్లవర్స్ తీసుకున్నాను. ఈ ఫ్లవర్స్ కొయిపోయినా కానీ కింద పడిపోతున్నాయి, నెక్స్ట్ డే పడిపోతాయి. అందుకే నేను ఈ ఫ్లవర్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ కొన్ని ధనియాలు వేసాను, కొరియాండర్ సీడ్స్. కొత్తిమీర చాలా బాగా వచ్చింది, ఇంకా చిన్నగానే ఉంది, అందుకే ఎక్కువగా తీయట్లేదు, కొద్దిగా తీసుకుంటున్నాను ఈరోజు. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ఫ్రెష్గా తీసుకుంటాను, వడిలిపోకుండా చాలా బాగుంటుంది, తాజాగా ఉంటుంది. కొత్తిమీర చాలా బాగుంటుంది, లీవ్స్ చాలా బాగుంటాయి, మంచి స్మెల్ వస్తాయి. ఈ టమాటోస్ ఇవి చాలా చిన్నవి, ఇవి రావేమో అనుకున్నా, డైలీ వాటర్ పోస్తే చక్కగా పెద్దవి అయిపోయినాయి. ప్లాంట్ బాగా హైట్ వెళ్ళింది, కింద వచ్చినాయి స్టెమ్స్, కింద ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఇప్పుడైతే బాగా వస్తున్నాయి. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ బుషీగా. ఈ ప్లాంట్స్ ఎండిపోయేసరికి నేను మళ్ళీ వీటి నుంచి కొన్ని కొమ్మలు కలెక్ట్ చేసి కట్ చేసి పెట్టేస్తాను. ఇంకా ఎండకుండా ఎప్పుడు ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. ఎండల్లో కూడా వాటర్ పోస్తే బాగా వస్తాయి. ఈ మొగ్గెందుకునో వాలిపోయింది, ఇలా వాలిపోయినవి ఎక్కువగా రావు, ఇంకా పెద్దగా అవ్వు. ఇక్కడ ఒక టమాటా మొక్క వచ్చింది, వాలిపోతుంటే చిన్న స్టిక్స్ ఇలా ఒక కర్ర సపోర్ట్ పెట్టాను. అలా నొక్కులు స్టెప్స్గా ఉన్నవి పెడితే కట్టడానికి పడిపోకుండా సపోర్ట్గా ఉంటాయి. ఇవన్నీ క్యాప్స్ ఓపెన్ అయిపోయినాయి. ఇలా 2 లీవ్స్ ఉన్నప్పుడే తీసుకుంటున్నాను నేను. బాగా వచ్చింది మెంతికూర, త్వరగా వచ్చేసింది మెంతికూర. వన్ వీకే వచ్చేసింది, నేను 1 వీకే కోస్తున్నాను. బాగా వస్తుంది, ఎర్లీగా వచ్చే కూర, ఆకుకూర మెంతికూర ఓన్లీ ఇంత బాగా వస్తుంది. ఈ బౌల్లో పెట్టుకుంటున్నాను. కిందంతా మట్టిగా ఉంది, రూట్స్ కటింగ్ చేసేస్తాను నేను. మట్టిగా ఉన్న చోట కట్ చేసి అవి మళ్ళీ కిచెన్ వేస్ట్లో వేసుకుంటాను, అప్పుడు వాష్ చేస్తాను. ఇలా మట్టి లూజ్గా ఉన్న చోట వేస్తేనే బాగా వస్తుంది ఆకుకూర ఏదైనా సరే. కొంచెం ఖాళీ ఉన్నా చాలు, నేను ఏవో ఒకటి వేసేసుకుంటూ ఉంటాను. మొక్కలంటే చాలా ఇష్టం నాకు. ఎందుకండి చాలా బాగా వచ్చింది. కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకుంటున్నాను నాకు కావాల్సిన వరకు. ఇంకొంచెం హైట్ అయినాక తీస్తాను ఇంకా ఎక్కువగా. ఇక్కడ ఫ్లవర్ ప్లాంట్స్ వేసుకున్నాను. కొన్ని పల్లీలు పెట్టాను ధనియాలు పెట్టేటప్పుడు, వేసేటప్పుడు. పల్లీ ప్లాంట్స్ కూడా వచ్చేసినాయి. పల్లీ ప్లాంట్ 1 మంత్కి ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది, ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి. ఫ్లవరింగ్ స్టార్ట్ అయినాక ఇంకా ఫ్రూటింగ్ స్టార్ట్ అయ్యింది. గ్రౌండ్ నట్స్ మొత్తం లీవ్స్, పల్లీ లీవ్స్ బాగా
ఎల్లోగా రావాలి, లీవ్స్కి చుక్కలు చుక్కలు వచ్చేసి ముదిరిపోయినట్టు ఉంటాయి కదా, అప్పుడు కాయ బాగా రెడీ అయినట్టు. అలా లీవ్స్ ఎండిపోతూ చుక్కలు చుక్కలుగా వస్తుంది, అప్పుడు తీస్తే బాగా వస్తాయి పల్లీలు. పల్లీలకి ఎక్కువగా వాటర్ పోయకూడదు, కొంచెం తేమగా చూస్తే చాలు. చిన్న చిన్న కుండీల్లో కూడా వేసుకుంటాను నేను పల్లీలు. చిన్న చిన్న డబ్బాల్లో వేసినా వచ్చేస్తాయి. నేను హ్యాంగింగ్ పార్ట్స్లో కూడా వేసాను పల్లీలు. ఇంకా ఫ్లవరింగ్ రాలేదు, 1 మంత్ అవుతుంది, ఇప్పుడు వస్తుంది, ఇంకా స్టార్ట్ అయ్యిద్ది. ఎందుకండి ఆకుకూర కోసాను కదా, ఇలా రూట్స్ కట్ చేసుకున్నాను, మట్టి అంతా తీసేసాను. ఆ కట్ చేసి కిచెన్ వేస్ట్లో వేస్తాను. ఇలా కట్ చేసేస్తాను నేను. ఇంకా ఇప్పుడు వాష్ చేసేస్తాను. మొత్తం కిచెన్ వేస్ట్లో వేసేస్తాను. ఎంత బాగా వచ్చిందో చూడండి, మట్టి లేకుండా ఇది ఆకుకూర. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.